జాతరలు అంటేనే ఎక్కడ లేని సంబరం అవుతుంది మనోళ్లకు. ఇంటిల్లి పాది కట్టగట్టుకొని పోతుంటారు జాతరలకు. పిల్ల జల్లాని ఎంబడేసుకొని పోయి మొక్కులు చెల్లించుకొని వస్తారు. మునుపే తెలంగాణలో జాతరలు ఎక్కువనాయే, ఓ దానెనుకో ఒకటి వస్తూనే ఉంటదాయే. అందుట్లా ఎండాకాలంలో ఇగింత ఎక్కువ ఉంటాయి జాతరలు. ఇక ఊకుంటారా? ఉత్తగుండి ఏం చేస్తామని ఎండకు కూడా లెక్క చేయకుండా జాతరలకు బండ్లు కడుతుంటారు. అగో అట్లనే ఇప్పుడు గీ జాతరకు తవ్వబట్టిరు మనోళ్ళు. చేతుల్లో కట్టెలు పట్టుకొని అడుగులు అడిగేసుకుంటా చెట్లు చేమలు గుట్టలు పుట్టల నడుమ రాళ్ళు రప్పలు దాటుకుంటా వస్తున్నా లింగమయ్య వస్తున్నా అనుకుంటా రెండో నాడు సలేశ్వరుని దర్శనానికి తవ్వబట్టిరు భక్తులు. నాగర్ కర్నూలు జిల్లా లింగాల మండలం నల్లమల్ల అడవులలో 3 వద్దులు నడుస్తుంది ఈ సలేశ్వరుని జాతర. చిన్న పెద్ద అనేం లేదు, ఉన్నోళ్ళు లేనోళ్ళని తేడా ఏం లేదు, అందరికి ఇదే తవ్వ. అందరికి ఇట్లా అడవిలంగా నడుచుకుంటా పోవాల్సిందే, బండ్లు పోయేటి తవ్వ ఉండదు. ఎక్స్పీరియన్స్ చేయడానికి ట్రావెలర్ కి మాత్రం చాలా అద్భుతంగా ఉందండి. అసలు డెఫినెట్ గా అందరూ కూడా మన యువకులు అనేది మనం రావాల్సింది. ఎందుకంటే ఎక్కడనో కేదార్నాథ్ అక్కడికి ఎక్కడో పోవడం కంటే మన తెలంగాణలో మనం చాలా గర్వపడాలి. ఎందుకంటే ఇంత అద్భుతమైన ప్లేస్ మన దగ్గర ఉండడం మీరు రాకపోతే మీరు మిస్ అయినట్టే. ఎందుకంటే సంవత్సరంలో ఇది ఓన్లీ 3 days మాత్రమే ఉంటుంది. తెలంగాణ అమర్నాథ్ యాత్ర అని పిలుచుకుంటారు తెలంగాణ భక్తులకి జాతరని. హైదరాబాద్ కించి శ్రీశైలం హైవే మీద నాగర్ కర్నూలు జిల్లా ఫరాహాబాద్ చౌరస్తా మీదికించి 22 కిలోమీటర్ల లోపలికి బురుగు అడవిలకు పోతే ఉంటది సలేశ్వరము. 2 గుట్టల నడుమిట్లకించి జలపాతం పారుతుంది. గా జలపాతం కింద తానాలు చేస్తారు. ఆడికించి నడుచుకుంటూ పోయి లింగమయ్యకు పూజలు చేసుకుంటారు భక్తులు. కోరిన కోరికలు తీరుతాయని ఆడికి వచ్చేటి భక్తుల నమ్మకం. ఈ స్వామి చాలా మహిమగల స్వామి. ఎందుకంటే మా పాప పుట్టక ముందుకు నా ఫస్ట్ బాబు చనిపోయాడు. అప్పుడు మా సార్ వచ్చి ఇక్కడ మొక్కడం వల్ల నాకు 2 పిల్లల్ని ప్రసాదించింది స్వామి. అందుకని స్వామి మీద సలేశ్వరం లింగమయ్య అంటే మాకు చాలా విశ్వాసం. అందుకని చిన్న పిల్లల్ని కూడా తీసుకొని గుడికి అయ్యవార్లు ఉండరు, చెంచులే పూజార్లు. చెంచులకు ఆరాధ్య దైవం సలేశ్వరుడు. చిన్నగానే ఉంటది గుడి. 10 ఏడు అవుతుంది జాతర. 5 వద్దులు అయ్యేటికి జాతర. ఇంతకు మునుపు 7 3 వద్దులే. భక్తులు బగ్గొస్తులు కాబట్టి ఇంకో 2 వద్దులు పెంచితే మంచిగుంటది అనేది భక్తులు అంటున్న మాట. వాటర్ లేకుండా ఏం లేకుండా ఆ తోయటము ఒక్క ఏంటి ఫారెస్ట్ ఆఫీసర్ అట్లీస్ట్ వాలంటీర్స్ అని పెట్టారండి. ఆ బయట పెడితే ఏం లాభం ఉంది? ఇక్కడ దాకా తీసుకురావాలి కదా, మాకు కూడా తోడు ఉండాలి కదా. ఇప్పుడు మేము అన్ని చూస్తున్నాము, అన్ని ఫేస్ చేస్తున్నాము. మీరు ఎందుకు మీ పైన హోప్ పెట్టుకొని మేము ఫారెస్ట్ లోకి వస్తాం? ఇన్ని ఏళ్ల నుంచి మాకు ఇంత ఇబ్బంది కాలేదు. గత 2 ఏళ్ల నుండి మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. ఎప్పుడు పడితే అప్పుడు వచ్చేటట్టు ఉండదు, ఎప్పుడు పడితే అప్పుడు పోయేటట్టు ఉండదు. ఎందుకంటే అంతా అడవే కదా, పులులు ఉంటాయి కాబట్టి అడవి ఆఫీసర్లు లోపలికి పోనీయారు. నిన్నీయాల వస్తున్నావు లింగమయ్య వస్తున్నావు అనుకుంటూ వచ్చారు. ఇక భక్తులు పోయేటప్పుడు 3వ నాడు పోతున్నావు లింగమయ్య పోతున్నావు అనుకుంటూ పోతుంటారు అన్నట్టు.